నేను జనరల్గా ఇలా చెప్పను, బట్ ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓపెన్ చేసే ముందు మన ఛానల్ మీద పడిన స్ట్రైక్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ దానికన్నా ముందు ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటా. చిన్నది, ఎక్కువసేపు తీసుకోండి. ఇది నాకు ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ అయిపోయి మధ్యలో చిన్న బ్రేక్ తీసుకొని సెబాటికల్ తీసుకొని బయటకు వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్లా పనిచేస్తున్నప్పుడు చెన్నై హైదరాబాద్ అది షిఫ్ట్ అవుతూ ఉండేవాడిని. రామోజీ ఫిల్మ్ సిటీకి అటు చెన్నైలో నాది ఒక వెస్పా ఉండేది, ఎల్లో కలర్ వెస్పా. ఆ రోజు కొంచెం చేయి బెనికింది. ఐ వాజ్ రైడింగ్ దట్ వెస్పా అండ్ హైదరాబాద్లో నేను ఉండే పీజీ ఆల్మోస్ట్ గోడకి జస్ట్ ముందు. అది గోడ డెడ్ అండ్ ఇది హౌస్. అది రైస్ చేసి అంతా బాగానే ఉంది, కానీ బ్రేక్ వేసినప్పుడు ఒక ఇబ్బంది అయింది. సరిగ్గా బ్రేక్ వేయలేకపోయా, మిస్ అయిపోయింది. చాలా స్పీడ్గా వెళ్ళి గోడ కొట్టాను. చాలా పెద్ద దెబ్బ తగిలింది, ఫ్రాక్చర్ అయింది. లేట్ ఇన్ ద నైట్ అది. ఎవరికైనా ఫోన్ చేయొచ్చు ఈజీగా, బట్ నేను ఎందుకు ఫోన్ చేయలేదు ఆ రోజు. ఐ వాజ్ వెరీ యంగ్, 21 years. నిలబడి అరౌండ్ ఒక 1.5 kilometers గూగుల్ ఓపెన్ చేసి ఎక్కడ ఉంది పర్టికులర్ హాస్పిటల్ అని వెతికి, అంత దెబ్బలు తగిలిన తర్వాత జనరల్గా ఒక 100 meters కూడా నడుద్దాం అనుకుంటారు. బట్ ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, 1 kilometer ఐ వాజ్ వాకింగ్. హాస్పిటల్లోకి వెళ్ళి సెల్ఫ్ అడ్మిట్ అయ్యా. ఇది ఆ రోజు జరిగిన కథ. ఇది ఇవాళ మీకు ఎందుకు చెప్పాను, ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల మీకు అర్థమవుతుంది. నా ఒంట్లో విక్టిమ్ మెంటాలిటీ లేదు అని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం అంతే. డాక్టర్ కూడా పిచ్చోడవా ఏంటని అడిగారు. ఆయన కాల్ చేసి రావాల్సింది కదా, అంబులెన్స్ ఏదైనా ఎక్కి అని చెప్పి నడిచి వచ్చానని చెప్తే, అగైన్ అది పిచ్చితనమో ఏంటో నాకు తెలియదు. కానీ అండ్ వన్ మోర్ థింగ్, కింద డిస్క్రిప్షన్ లో నేను ఛానల్ లింక్ పెడుతున్నాను. నేను ఇట్స్ కాల్డ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్. ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ కాంటెంట్ అక్కడ వస్తుంది. అది ఫ్యాషన్ లైఫ్ స్టైల్ చేసుకునే వీడియోస్ అవి. బట్ కింద ఈ లింక్ ఎందుకు పెడుతున్నానంటే, సేఫ్ సైడ్ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఒకవేళ ఈ ఛానల్లో వీడియోస్ రావడం కనబడకపోతే, లేదా ఈ ఛానల్ కనబడకపోతే మీకు ఎక్కడ ఉంటుంది. అండ్ ఎప్పుడు ఇంత బిగినింగ్ ఆఫ్ ద వీడియోలో నేను చెప్పను, కానీ డన్. ఒకవేళ ఈ వీడియోని కానీ నేను ఏమైనా బాధపడుతున్నాను, లేదా నాకు సాయం చేయమని అడుగుతాను, నాకు జరిగిన బాధను చెప్పుకుంటాను. బేసిక్గా ఈ నా వీడియో ఎమోషనల్ గా ఉంటుందని చెప్పి క్లిక్ చేస్తే ఐఎమ్ సారీ. విక్టిమ్ మెంటాలిటీకి నేను ఎప్పుడు దూరంగా ఉంటాను. నాకు రీసెంట్గా ఒక మెయిల్ వచ్చింది, వెరీ రీసెంట్లీ. We have received copyright removal request for your video based on applicable copyright law. We removed your video from YouTube. దాని కింద మీ వీడియో మీద ఒక స్ట్రైక్ ఉంది. ఇలాంటి స్ట్రైక్లు ఇంకో 2 వస్తే 90 రోజుల వ్యవధిలో మీ ఛానల్ ఎగిరిపోతుంది. Note that if you receive 3 active copyright strikes in 90 days, your account can be terminated and your videos can be removed from YouTube. Now let me be very clear. రేపు మన ఛానల్ ఉన్నా లేకపోయినా నేను మీతో కొన్ని మాటలు మాట్లాడదాం అనుకుంటున్నాను, స్ట్రైట్ గా, ఓపెన్ గా. ప్లస్ ఇది ఇవాళ చెప్పాల్సి రావడం ఇది యాదృచ్ఛికం. ఇది నా బర్త్డే, ఇవాళ స్పెషల్ డే. నాకు ఎందుకో బాధపడాలని కూడా లేదు, చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నా లోపల నుంచి. ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి చాలా మంచి టేక్ అవే పెడుతున్నాను. మీకు అర్థమవుతుంది నేను ఎందుకు మాట్లాడతాను ఇదంతా. క్రోనలాజికల్ ఆర్డర్ లో 1 by 1 చెప్పేస్తే అసలు ఏం జరిగిందని. ఈ స్ట్రైక్ రావడం కన్నా ముందు ఇంకో స్ట్రైక్ వచ్చింది నాకు. ఇది జరిగి కొంతకాలం అయింది. 3 seconds నేను వాడానని చెప్పి ఏదో ఒక క్లిప్ లో ఒక పర్టికులర్ పర్సన్, అది ఎవరనేది వీడియో ఎండింగ్ లోపల మీకు అర్థమవుతుంది. నా ప్రాపర్టీని మీరు ఎలా వాడుకుంటారు, దీని మీద హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ నాకున్నాయి అని చెప్పి ఒక స్ట్రైక్ పంపించారు నాకు. అగైన్ యూట్యూబ్ చేస్తూ ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కాపీరైట్ ఫెయిర్ యూజ్ లా మనకు తెలీదా అని ఒకసారి వీడియో చూసా. ఆ వీడియోలో నేను ప్లే చేసిన 3 seconds చూసా. అదంతా ఇక్కడ ఎందుకు చూపించట్లేదంటే అది అప్రస్తుతం. ఇక్కడ మన వీడియోస్ లో, డైలీ నేను చేస్తున్న వీడియోస్ లో ఒకనొక వీడియోలో ఒక 3 seconds ఒక వ్యక్తి తను తీసిన ఫుటేజ్ అది తప్పు అని చెప్పి స్ట్రైక్ పంపించారు ఆయన. అగైన్ కింద యూట్యూబ్ మనకి చెప్తుంది. సో మెయిల్కి మీరు మెయిల్ చేయండి, మీరు అడగండి ఏంటి ప్రాబ్లమ్ అని, గ్రీవెన్స్ లా పెట్టండి. మీరు ఇదర్ యూ కెన్ కౌంటర్ రియాక్ట్ ఆర్ ఆ క్రియేటర్ తో మీరు మాట్లాడొచ్చు అని. ఆ వ్యక్తి ఛానల్ చూసా, అది పెద్ద ఛానల్ ఏం కాదు, అది ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ఛానల్. నేను మెయిల్ కూడా పెట్టాను. నేను బ్రదర్ ఇది ప్రాబ్లం ఉంది, నేను వాడిన 3 seconds ఏవైతే ఉన్నాయో అది ఫెయిర్ యూజ్ అని నాకు అనిపిస్తుంది. అయినప్పటికీ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు చెప్పండి, మీరు దాన్ని ఆ స్ట్రైక్ ఏదైతే ఉందో దాన్ని రిట్రాక్ట్ చేయండి, దాన్ని తీసేయండి. ఆ 3 seconds నాకు పీకేయడానికి పెద్ద నాకు ప్రాబ్లం, నష్టం లేదు నాకు. ఇన్ఫాక్ట్ ఆ 3 seconds వల్ల వీడియో ఏం లేదు, ఇట్స్ జస్ట్ అన్ యాడ్ ఆన్, ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ నేచర్. యూట్యూబ్ మనకి ఇచ్చిన హక్కు అది. నేను తీసేయమంటే తీసేస్తా, అది మీది, మీ ఓనర్షిప్ అని మీరు అనుకుంటే. ఆ వ్యక్తి కూడా రెస్పాండ్ అయ్యాడు. ఇది ఫస్ట్ వచ్చిన స్ట్రైక్. ఇది మీరు జాగ్రత్తగా వినండి నేను ఏం చెప్తున్నాను. ఫ్లో ఆఫ్ ఈవెంట్స్ దానికైనా ఒక 16-18 గంటలకి రెస్పాండ్ అయ్యారైనా. బ్రదర్ ఐఎమ్ వెరీ సాడ్ టు హియర్, మీకు ఏం జరిగిందో. కాకపోతే ఆ క్లిప్ ఏదైతే మీరు వాడారో దాని మీద నా హోల్ అండ్ సోల్ ఓనర్షిప్ ఉంది. అది నా డివైస్ లో నేను తీసిందే. నేను ఇలాంటి క్లిప్స్ నేను జనరల్ గా అమ్ముతా, మీరు కొనుక్కోవచ్చు నా దగ్గర అని చెప్పి ఒక అమౌంట్ చెప్పాడు ఆయన. ఇట్స్ నాట్ బిగ్ అమౌంట్ ఫర్ మీ, నేను ఆనెస్ట్గా చెప్తున్నా. ఒక $60-70 ఎంతో ఉంది. ఒక లెవెల్కి వచ్చిన యూట్యూబర్కి అది పెద్ద అమౌంట్ కాదు, కానీ ఆ అమౌంట్ తక్కువ అని చెప్పి నేను ఆలోచించలేదు. వాట్ ఐ వాస్ థింకింగ్ ఇస్, లీగల్ గా మనం చేస్తుందో కరెక్టేనా, దాన్ని రిట్రాక్ట్ చేయొచ్చా, చేస్తే ఎలా చేయాలి, దానికి అదేంటి ఒక బటన్ కొట్టాలంతే. 10 business days లో యూట్యూబ్ షుడ్ రెస్పాండ్. ఇప్పుడు యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, స్వతహాగా యూట్యూబ్ ఏం చెప్పదు, ఇది కరెక్టా ఇది కాదా అని చెప్పదు. అది చెక్ చేయడం కూడా యూట్యూబ్ చేయదు. కానీ ఆ దేశంలో ఒక లీగాలిటీ ఉంటుంది కదా, కోర్టులు, జడ్జిలు, లాయర్లు వాళ్ళకి ఇచ్చేస్తుంది, మీరు చూసుకోండి అని చెప్పి. ఎవరైతే క్లెయిమెంట్ ఉన్నాడో ఆ వ్యక్తిని మీరు కోర్టులో తేల్చుకొని రండి. 10 రోజుల లోపల మీరు రిట్రాక్ట్ అవ్వకపోతే ఆ స్ట్రైక్ మేము పీకేయాల్సి వస్తుంది, ఆ వీడియో మళ్ళీ వచ్చేస్తుంది. You may authorize a representative, like an attorney, to email a counter notification on your behalf to copyright@youtube.com. అంటే నాకు చాలా సింపుల్ ఆ బటన్ కొట్టడం. బట్ స్టిల్ నేను ఆలోచించా, సరే ఒక చిన్న యూట్యూబర్ కష్టపడి తీసిన క్లిప్ అయి ఉండొచ్చు, మనకు కూడా పోయేది ఏం లేదు కదా, లెటర్స్ ఇది వన్స్ ఇన్ వైల్ కదా. అప్పటికి నా ఫస్ట్ స్ట్రైక్ అది, మన ఛానల్ మీద నేను పెట్టినప్పటి నుంచి వచ్చిన ఫస్ట్ స్ట్రైక్. అలాంటివి 3 వస్తే నేను కొత్త వాళ్ళకి మాత్రం చెప్తున్నాను, ఎవరికైతే ఈ టర్మినాలజీ అర్థం కావట్లేదో. 90 రోజుల వ్యవధిలో ఒక 3 వ్యక్తులు వచ్చి, లేదా ఒకటే వ్యక్తి 3 సార్లు వేసి నా ఛానల్ ని, ఈ ఛానల్ 3 సార్లు వాడింది అని యూట్యూబ్ అపీల్ చేస్తే ఆ వీడియోస్ ని టేక్ డౌన్ చేసి వారం రోజుల్లో ఛానల్ ని టర్మినేట్ చేసేయచ్చు. అది జరిగే ఆస్కారం, అవకాశం 2 ఉన్నాయి. అది ఎలా చెప్పాలి, సేమ్ అలాంటిదే. నాకు అప్పుడే అనిపించింది పే చేసిన తర్వాత కూడా, ఇది దిస్ డి నాట్ ఫీల్ రైట్. నిజంగా ఆ వ్యక్తి ఓనర్షిప్ అయి ఉంటే, నేను వాడానని తను అనుకుంటే, అడిగితే నేను తీసేయడానికి నాకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు. బికాస్ మన వీడియోస్ లో మాక్సిమం మీకు కూడా తెలుసు 99% నా ఫేసే ఉంటుంది. అక్కడక్కడ ఇమేజ్లు వస్తుంటాయి, అది కూడా గూగుల్లో ఉండే ఇమేజెస్. నేను ఏదైనా ఒక వీడియో ప్లే చేస్తే
ఆ వీడియో నేను చెప్తున్న దానికి యాడ్ ఆన్ లో ఉంటుంది, కానీ ఆ వీడియో మీద మన వ్యూ స్ట్రక్చర్ ఉండదు, లేదా ఆ వీడియోస్ లో వ్యూస్ తగ్గించేలా మన వీడియో ఉండదు. దాన్నే ట్రాన్స్ఫర్మేటివ్ కాంటెంట్ అంటారు. మనం మాక్సిమం అదే చేస్తాం. తర్వాత అలాంటిదే ఇంకోటి వచ్చింది, సేమ్ ఇంకొక మెయిల్, ఇంకొక వీడియో, ఇంకొక క్లిప్, ఇంకొక స్మాలర్ క్రియేటర్. వీళ్ళ పేర్లు ఏంటో మీకు లాస్ట్ వచ్చేసరికి అర్థమవుతుంది నేను ఏంటి, వేర్ ఐ టేకింగ్ దిస్ అని. ఈసారి కూడా అగైన్ అలాంటి మెయిలే మళ్ళీ పెట్టాను. మీకు ఇబ్బంది ఉంటే నేను తీసేస్తాను, ఐ విల్ రెస్పెక్ట్ యువర్ ఓనర్షిప్. దాని మీద నాకు ఇబ్బంది ఏం లేదు. నేను వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు ఇది ట్రాన్స్ఫర్మేటివే కదా, దీంట్లో ఇబ్బంది లేదు కదా. నేను ఒక పాయింట్ చెప్తున్నా, ఒక షిప్ వెళ్తుందని చెప్తున్నాను. నేను షిప్ వెళ్తుందని చెప్తే నేను బాగా చెప్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. దాంతో పాటు నేను నిజంగా ఒక షిప్ వెళ్ళడం నేను చూపిస్తే రెగ్యులర్ ర్యాండమ్ ఫుటేజ్ ఆర్ ఇంకెనీథింగ్, ఏదో ఒక పొలిటికల్ ర్యాలీ ఎక్కడో జరుగుతుందని చెప్తున్నా, లేదా ఎనీ అదర్ ర్యాండమ్ ఫుటేజ్. సో కేరళ గురించి కన్యాకుమారిలో ఈ లొకేషన్ చాలా బాగుంటుందని మనం ఆడుకుంటున్నాం, లేదా నిన్నటి వీడియోలో చెప్పినట్టు రకరకాల డోర్స్ గురించి మనం ఆడుకున్నాం, గీజా పిరమిడ్స్ గురించి, లేదా ఇది అది అని. నా ఎడిట్ ప్యాటర్న్ నేను ఎలా పెట్టుకుంటానంటే అది జస్ట్ యాడ్ ఆన్ లో ఉండాలనుకుంటా, మాక్సిమం ఎక్కువసేపు ఉండదు. మీరు కూడా చాలా మంది అడుగుతుంటారు ఇంకా ఎక్కువ బీరోల్స్ పెట్టొచ్చు కదా, మీరు ఇంకా ఎక్కువ ఎడిటింగ్ చేయొచ్చు కదా అంటే ఇదే. బికాస్ ఆన్ డైలీ బేసిస్ మనం మాడతాం ఇలాంటి టాపిక్స్ గురించి. 10 నిమిషాలు 15 నిమిషాల పాటు నేనే హోల్డ్ చేసినా నేను చూసుకుంటా, అన్లెస్ అది చూపిస్తే యాడ్ ఆన్ అవుతుంది అని నేను అనుకుంటే తప్పితే అది చూపించాను నేను. సో రెండోసారి కూడా ఇలా జరగడం నాకు కరెక్ట్ అనిపించలేదు, ఎందుకో నాకు తప్పు అనిపించింది. మెయిల్ పెట్టాను, రిప్లై కూడా అలాగే వచ్చింది. ఈసారి నేను ఒక రిప్లై మెయిల్ పెట్టా అదే వ్యక్తికి. ఫస్ట్ స్ట్రైక్ పెట్టిన వ్యక్తి కాదైనా ఇంకొక ఛానల్ ఇది. ఇది ఏం నడుస్తుందో యూట్యూబ్ లో నేను తర్వాత వస్తా, చాలా పెద్ద థాట్ ప్రాసెస్ ఉంది దీని వెనకాతల. బ్రదర్ చూడండి, ఒక అమౌంట్ పే చేస్తే వెంటనే నా వీడియో వెనక్కి వచ్చేస్తుందని మీరు చెప్తున్నారు, కానీ నాకు ఇది ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే మీరు స్ట్రైక్ కేసు మీరు అడుగుతున్నారు అంటే ఇది ఆల్మోస్ట్ ఒక కిడ్నాపింగ్ జోన్ లో ఉంది. మన ఇంట్లో ఎవరైనా తీసేసుకొచ్చి, ఇప్పుడు నా వీడియోస్ అంటే నా కష్టానికి ప్రతిఫలం కదా, రోజు కూర్చొని రీసెర్చ్ చేసి మాట్లాడి మనం మీ ముందు పెడతా వీడియోస్ ఇవి. దాన్ని ఫస్ట్ టేక్ డౌన్ చేసేసి అది లేకుండా చేసేసి ఆ వీడియోని, దాని తర్వాత మీకు అది రిట్రాక్ట్ చేయాలంటే మీరు ఇది చేయాలి, ఇంత అమౌంట్ కట్టాలి అని అడగడం నాకు ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. నేను వయా యూట్యూబ్ కౌంటర్ ఇస్తానండి, దాని ఉద్దేశం మీ మీద నాకు ఏదో పర్సనల్ గా ఉన్నట్టు కాదు. ఐఎమ్ నాట్ ఎ కన్ఫ్రంటేషనల్ పర్సన్, కానీ మీకు ఇది ఇలా కావాలనుకుంటే నా సైడ్ నుంచి నాకు ఇది వస్తుంది, నాకు మీరు తీస్తే తీయండి, లేకపోతే నేను ఈవెన్ ఐ హ్యావ్ ఎ లీగల్ టీమ్, మనం వెళ్దాం, కూర్చొని మాడదాం, కోర్టు ముందు పెడదాం, జడ్జి గారి ముందు మన ఇద్దరం చెప్దాం. మీరు చెప్పండి ఈ 4 సెకండ్లు ఇతను వాడాడు, నేను చెప్తాను ఈ 4 సెకండ్లు నేను వాడాను, దానికి కారణం యూట్యూబ్ ఇచ్చిన ఫెయిర్ యూస్ పాలసీ, మీకు కరెక్ట్ కాదు అని జడ్జి గారు ఫీల్ అయితే ఐ విల్ హ్యాపీలీ టేక్ ఇట్ డౌన్, నాకు ఇబ్బంది లేదు. మీరు కానీ రెడీగా ఉంటే ఖచ్చితంగా ఒక 24 గంటల్లో ఆ బటన్ నేను కొట్టేస్తాను అని నా సైడ్ నుంచి నేను చెప్పా. You believe your video was taken down unfairly due to an abusive, invalid, or mistaken copyright strike. There are actions that you can take. ఇదేదో ఒక మాస్ పంచ్ డైలాగ్ ఇస్తున్నట్టు నేను అనుకోలేదు, నిజం వైపు ధర్మం వైపు నిలబడుతున్నట్టు నాకు అనిపించింది. ఇలా నేను రిక్వెస్ట్ చేసినందుకు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది యూట్యూబ్, అదేంటో నేను మీకు చెప్తాను. బట్ ఇలా వచ్చిన 2 స్ట్రైక్స్ లో నాకు ఒక ప్యాటర్న్ నేను గమనించాయి ఈ మధ్యన. ఇది మన ఛానల్ కని కాదు, ఇట్స్ నాట్ అబౌట్ మీ. ఇక్కడ మనం 3 పర్స్పెక్టివ్స్ లో చూస్తేనే మనకి మ్యాటర్ మొత్తం క్లియర్ గా 360 degrees అర్థమవుతుంది. ఒకటి క్రియేటర్స్ పర్స్పెక్టివ్, యూట్యూబ్ లోకి రాగానే యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి చెప్పే విషయాలు ఏంటి, యూట్యూబ్ మీ ఛానల్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీరు కానీ ఫెయిర్ యూజ్ లో ఉంటే అని సో కండిషన్స్ పెడుతుంది యూట్యూబ్. వాళ్ళ కాంటెంట్ నుంచి మీరు మానిటైజ్ చేసుకుంటున్నారా, వాళ్ళ కాంటెంట్ కి రాబోయే వ్యూస్ ని మీరు లాగేసుకుంటున్నారా, వాళ్ళ కాంటెంట్ యాజ్ ఇట్ ఈస్ గా పెడుతున్నారా, మితి మీరు ఒక భాగానికి మించి మీరు వాళ్ళ టైం స్టాంప్స్ ని వాడుకుంటున్నారా. ఇక్కడ నా సైడ్ లో ఒక 3 సెకండ్లు 3.5 సెకండ్లు ఎంతో 2 స్ట్రైక్లకి అదే కారణం. 3 సెకండ్లు మన వీడియోస్ లెంత్ ఎంత ఉంటుంది, 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంటుంది ఆన్ ఏ డైలీ బేసిస్. సో ఈ 3 సెకండ్ల వల్ల మిగతా 17 నిమిషాల 57 సెకండ్లు కాంటెంట్ నిలబడుతుంది అంటే దానికి నేను ఒప్పుకోలేదు, అదే నేను మాట్లాడతానని చెప్పి అతనితో. అగైన్ ఒక క్రియేటర్ ఇకోసిస్టమ్ ని భయపెడదామని చెప్పి అగైన్ నేను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ దగ్గర నేను వెళ్ళట్లేదు, ఎందుకంటే నా పర్టికులర్ కేసులో వాళ్ళు రాలేదు నా మీదకి. నాకు దగ్గరికి వచ్చిన 2 క్రియేటర్స్ చాలా అప్కమింగ్ క్రియేటర్స్ అనుకుందాం ప్రస్తుతానికి, మన భాష కూడా కాదు వాళ్ళిద్దరిది, అయినప్పటికీ ఒక సేమ్ ప్యాటర్న్ వాడారు వాళ్ళు. అండ్ ఐ సీ దిస్ యాజ్ ఎ ప్యాటర్న్, మన దేశంలో ఉండే ఒక ఫండమెంటల్ ప్యాటర్న్ ఇది. వాళ్ళిద్దరిని మనం పాయింట్అవుట్ చేసి మాట్లాడదు. మనం ఇన్ జనరల్ డబ్బు సంపాదించడం ఎలా అంటే బెట్టింగ్ చేద్దామా, ఈజీగా షార్ట్ కట్స్ లో డబ్బులు ఎలా వస్తాయి చూద్దామా, లేదా ఇలా మన వీడియోస్ ని ఎవరో ఒక క్రియేటర్ ఫేర్ గా వాడుకుంటే, ట్రాన్స్ఫార్మ్ చేసి వాడుకుంటే, ఆ వీడియోని టేక్ డౌన్ చేసి ఫలానా అమౌంట్ కడితే మేము వీడియోని వదులుతాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అది. అండ్ దే ఆర్ వెరీ యంగ్ పీపుల్. మన దేశంలో మన భారత్లో వీఆర్ ద వరల్డ్స్ యంగెస్ట్ డెమోక్రసీ అని చెప్పి మనం మాడుకుంటున్నాం. మనం పాపులేషన్ వైస్ మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, టాప్ పాపులేటెడ్ కంట్రీ మంది. దానికి పైగా మన యావరేజ్ మీడియన్ ఏజ్ ఎంతో తెలుసా మీకు, ఇది యుఎన్ డేటా ప్రకారం 28.8 సంవత్సరాలు. అంటే చాలా స్ట్రాంగ్ గా యంగ్ గా మనం ముందుకెళ్లాల్సిన దేశం మనం. ఇలాంటి టైంలో మనం ఇన్నోవేట్ ఎలా చేయాలి, కొత్తగా ఏం చేయాలి, కష్టం ఎలా పడాలి, నీతిగా న్యాయంగా ఎలా బ్రతకాలి, అలా బ్రతికి మనం క్యాపిటలిస్టిక్ గా డబ్బులు ఎలా సంపాదించాలి, మార్కెట్ గ్యాప్స్ ఎలా చూడాలి, ఆ మార్కెట్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి. మనం ఏదైనా జాబ్ గానీ బిజినెస్ గానీ చేస్తే మనం ఎవరికైతే లబ్ధి చేకూరుస్తున్నామో, మన క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఇద్దరం కలిసి ఎలా మనం గెలవాలి, విన్ విన్ సిచ్యువేషన్ అంటారు దీన్ని. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ బెటరా, ఒక వ్యక్తి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంది దాన్ని మనం ఎక్స్టార్ట్ చేద్దాం అనుకోవడం కరెక్టా, మీరే చెప్పండి. ఈ లైన్ ఆఫ్ థింకింగ్ మారాలని ఈ వీడియో నేను చేస్తున్నా. ఎందుకంటే అల్టిమేట్ గా మీరు చెప్పండి ఒకసారి, నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతున్నా, 5 సంవత్సరాలు
ప్రూఫ్గా ఈ ఛానల్లో నేను మీ ముందుకు వస్తున్నాను. నేను ఒక్క ఫిలాసఫీని మాత్రం చాలా బలంగా నమ్ముతాను. నేను ఎటర్నల్ విక్టిమ్ మెంటాలిటీలో నేను ఉండదలుచుకోను. నన్ను ఎవరైనా ఒక లాస్ చేకూర్చాలని చూసినా కింద పడి పైకి వెళ్ళాలని చూస్తాను, కానీ కింద ఉన్నానని చెప్పి ఏడవను నేను. దట్స్ నాట్ ఇన్సైడ్ మీ. ఓపెన్ గా చెప్పిన ఇవాళ పుట్టినరోజు రోజు చెప్తున్నాను నేను. రేపు పొద్దున్న ప్లాంట్ గా ఎవరైనా ఒక 2 స్ట్రైక్లు వేసారనుకుందాం మన ఛానల్, మనం ఎంత నీతిగా ఉన్నా ఫేర్ గా వాడినా కూడా, మూడోది వేస్తే నీ ఛానల్ ఎగిరిపోతుంది, ఫలానా అమౌంట్ నాకు ఇవ్వు అని ఒక పెద్ద అమౌంట్ కానివ్వండి, చిన్న అమౌంట్ కానివ్వండి, ఏ అమౌంట్ అయినా కానివ్వండి, వాళ్ళు కానీ ఆ మాట నాతో అంటే ఈ ఛానల్ ఎలా బ్రతికించుకోవాలి అనే మాట కన్నా నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ని ఎలా బ్రతికించుకోవాలి అనేది నా ముందుకు వస్తుంది. నాకు చెప్తున్నాను కదా, ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్ ఉంటుంది, మళ్ళీ స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల్సి వచ్చినా నేను మొదలు పెడతాను. నాకు పెద్ద మొహమాటాలు ఏం లేవు. కష్టపడంలో డిస్కౌంట్ నేను తీసుకోను, ఆఫర్లో నేను కష్టపడను. నేను ఏదైతే ఎఫర్ట్ నేను డే 1 రోజు పెట్టానో అదే ఎఫర్ట్ నేను ఇవాళకి పెడతా. రేపు కొత్త ఛానల్లో మళ్ళీ పెట్టాల్సి వచ్చినా నేను పెడతా. నా సైడ్ నుంచి రోజు ఒక వీడియో వస్తుంది అంటే దాని అర్థం ఏంటి? ఈ ఛానల్లో వస్తుందని కాదు, ఏ ఛానల్ ఉన్నా, ఏ మాధ్యమం ఉన్నా ఆ మాధ్యమం నుంచి వస్తుందని. నాకు అది చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. ఎందుకంటే ఈ దేశం, ఈ నేల, ఈ మట్టి నేర్పించిన నీతి అది. మనం ఎంతమందిని చూస్తుంటాం అక్రాస్ ద పార్టీస్, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఐ డోంట్ వాంట్ డూ దట్. మనకి పొట్టి శ్రీరాములు గారు ఎంతమంది గుర్తున్నారు? తెలుగు వాడు అయ్యి ఉండి తెలుగు రక్తం మనలో ఉంటే పొట్టి శ్రీరాములు గారి పేరు మనం వినే ఉంటాం కదా. ఆయన ముందు మనం చేస్తున్నది ఎంత? ఇసుక రేణు అంత. ప్రాణాన్ని వదిలేశాడు ఆయన సిద్ధాంతం కోసం. ఇందిరాగాంధీ గారు నిక్సర్ అనే వ్యక్తి, మా మీదకి మీరు వస్తారా, సూపర్ పవర్ మీదకి మీరు కళ్ళెత్తి చూసి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే అంత ఆ స్థాయి మీకు ఉందా అని ఆ రోజు అడిగితే, మనం USSR తో ట్రీటీ సైన్ చేసిన రోజు అది. 1971 యుద్ధం జరిగిన రోజున బంగ్లాదేశ్ ఫామ్ అయింది. ఇలాంటి నేలలో మనం ఉండి మన దగ్గర నుంచి మొత్తం సర్వం లాగేసుకున్నా, మన ప్రాణం మొత్తాన్ని తీసుకెళ్లి చిలకలో పెట్టకూడదు. అదేదో సినిమాలో మాయల పకీర్ ప్రాణం చిలకలో ఉందంటారు కదా, అలా. ఏజూడ్ అనే ఛానల్ ఉండడం వల్ల నేను ఉండడం వల్ల ఏజూడ్ అనే ఛానల్ ఉంది. అండ్ ఈ ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నేను ఉంటాను కదా. నేను ఉన్నంతకాలం ఏదో ఒక పని చేస్తూ ఎలాగో అలా మీ ముందుకు నేను వస్తానే ఉంటా. అండ్ నేను ఎక్వైర్ చేసిన స్కిల్ మీద నాకు ఆ నమ్మకం ఉంది, మళ్ళీ రీచ్ అవుతా మిమ్మల్ని. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ ఇలాంటి వాళ్ళ కథలు వింటూ మనం పెరిగాం కదా. ఈ మాత్రం నేర్చుకోకపోతే ఎలా? ఇది మనం చేయడం అంటే ఇది చాలా చిన్నది, ఇది వెరీ స్మాల్. నేను డైరెక్ట్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా ఇప్పుడు. ఇవాళ ఐ డోంట్ నో వీడియో సీరియస్ అయిందా లేకపోతే నేను స్టాయిక్ గానే చెప్పానా, బట్ మ్యాటర్ మొత్తం చెప్పాలంటే ఎక్కువ భావోద్వేగానికి లోన్ అవ్వకూడదు. నాకు బాధ వేసింది ఖచ్చితంగా, బట్ ఆ బాధ స్ట్రైక్ మీద కన్నా ఒక 20, 22, 25 ఏళ్ళ కుర్రోడు డబ్బులు సంపాదించడం ఎలా అనే ఆ పాత్వే ఏదైతే వాళ్ళు చూస్తున్నారో దాని మీద నాకు ఇబ్బంది అనిపించింది అంతే. దట్స్ నాట్ హౌ వి యాక్ట్. మీరు అక్రాస్ ఐడియాలజీస్ ఉండండి, ఏ ఐడియాలజీ అయినా అన్ని సైడ్స్ ఉండాలని చెప్పి నమ్మే వ్యక్తిని నేను. ఓన్లీ రైటే ఉంటే దేశం బాగుపడుతుందా? ఓన్లీ లెఫ్టే ఉంటే దేశం బాగుపడుతుందా? దేశం తప్పు చేసినప్పుడు దేశాన్ని క్వశ్చన్ చేయాలి, దేశంలో తప్పులు ఎతకాలి. ఇవాళ నాకు ఈ తప్పు వినబడింది, కనబడింది. మన యూత్లో ఒక అంట్రెస్ట్ ఒకటి ఉంది, వాళ్ళ అవుట్లెట్స్ ఇలా చూసుకుంటున్నారు. మొన్నటి వరకు చాలా బెట్టింగ్ యాప్స్, ఈ ఫ్యాంటసీ యాప్స్ అని ఇంకా బ్యాన్ అవ్వలేదు. మొన్నటి వరకు అది ఇంకా రన్నింగ్ లో ఉన్నాయి, రీసెంట్ గా బ్యాన్ అయినాయి. అంటే ఒక వ్యక్తి కానీ ఒక క్రియేటర్ పర్సనల్ మోరల్ ఎథిక్స్ మీద డిపెండ్ అయి ఉంది. బెట్టింగ్ యాప్స్ చేయాలా వద్దా అనేది ఆ వ్యక్తి ఎథికల్ గా ఉంటే చేయకుండా ఉంటాడు. కొంచెం ఎక్కడైనా చిప్ అటు ఇటు అయినా కూడా, లేదంటే లీగల్ గా చేసేయచ్చు మొన్నటి వరకు. అందుకనే అంటున్నాను కదా, మన సైడ్ నుంచి మనం తీసుకోవాల్సిన చేంజెస్, ఆ జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మన ఎథికల్ మోరల్ కోడ్ కరెక్ట్ గా ఉండాలి. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు కూడా ఉన్నాయి. ఇలాంటి స్ట్రైక్ వచ్చినప్పుడు మనకి యూట్యూబ్ కూడా ఏ దేశానికి ఆ దేశం ఆ చట్టాలు చూసుకుంటాయని చెప్పి వదిలేస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఫెయిర్ యూజ్ అనే పదం కూడా అన్ని దేశాల్లో కామన్ గా ఉండదు. యూకేలో ఫెయిర్ డీల్ అంటారు, ఇండియాలో ఫెయిర్ యూజ్ అంటారు. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటే మంచి లాయర్లు పెట్టుకుని కూర్చోబెట్టి ఆ మాట ఈ మాట చెప్పి ఆ వీడియోని తీసేయచ్చు. ఒక క్రియేటర్ మీద నిజంగా లోపల కష్టం కడుపు మంట ఉంటే దీని మీద కూడా గవర్నమెంట్స్ కానీ చట్టాలు కానీ కొంచెం గట్టిగా నిలబడాలి. మన గవర్నమెంట్ కూడా అంత స్ట్రాంగ్ గా నిలబడుతుందా అంటే ఇవాళ ఇదిగో చూడండి, చట్టాల్లో కూడా రావాల్సిన మార్పులు రావాలి. ఇవాళ ఇది ఎథికల్ మోరల్ కోడ్ స్పెక్ట్రమ్ లోనే ఉంది మొత్తం. 3 సెకండ్ కాదు, 1 సెకండ్ కాదు, 1/2 సెకండ్ వాడినా కూడా 1/2 సెకండ్ వల్లే నీ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి, నువ్వు కంప్లీట్ గా మానిటైజ్ అవుతున్నావు. మిగతా 19 నిమిషాల 58 సెకండ్లు కరెక్ట్ కాదు అని వాళ్ళు లీగల్ గా ప్రూవ్ చేయగలిగితే ఇట్స్ గాన్. ఇలాంటప్పుడు మన మోరల్ స్టాండర్డ్ మనం ముందు పెట్టాలి. నిజంగా 1/2 సెకండ్ హెల్ప్ అవుతుందా లేదా అంటే కొన్నిసార్లు నిజంగా హెల్ప్ అవ్వచ్చు కూడా. బట్ నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను కదా, నా మోరల్ కోడ్ అప్ ఫ్రంట్ గా పెట్టి ఆ 2 వీడియోల్లో ఆ 2 స్ట్రైకులు జరిగినప్పుడు ఆ 3 సెకండ్లు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలో ఓన్లీ ట్రాన్స్ఫర్మేటివ్ గా నేను వాడాను తప్పితే ఆ 3 సెకండ్ల వల్లే నా వీడియో నిలబడుతుందంటే ఆ విషయాన్ని నేను నమ్మను. దానికి ఈ వీడియోనే నిదర్శనం. ఇంత మాట్లాడాను కదా, నేను మెయిల్ అయినా మీకు చూపించానా, ఒక ఇమేజ్, ఒక బొమ్మ అయినా మీకు చూపించాను, నా మాటలతోనే కదా మిమ్మల్ని కట్టుంచా నేను. అది నాలో ఉండే వాక్చాతుర్యం. అది ఓవర్ ది ఇయర్స్ నేను నేర్చుకున్నా. నేను ఏదైనా బీరోలు ఏ రోల్ పెట్టినా కూడా, ఒక వీడియో ప్లే చేసినా కూడా అది యాడ్ ఆన్ అయ్యేది మాత్రమే నా ఛానల్లో మాత్రం నేను చూసుకునేది అదే. అట్ ద సేమ్ టైం వేరే క్రియేటర్స్ ఎవరైనా ట్రాన్స్ఫర్మేటివ్ గా ఆనెస్ట్ గా వాళ్ళు వాడుతుంటే ఈ సిస్టమ్ ఏదైతే కాపీరైట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అబ్యూస్ చేయడం చాలా వరకు కరెక్ట్ కాదు. దీని మీద మీరేమంటారు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. మన చట్టాల మీద, మన గవర్నమెంట్స్ మీద, ముఖ్యంగా మన మీద ఈ 3 పాయింట్స్ ఆఫ్ వ్యూ మీకు చెప్పారని అయితే నేను అనుకుంటున్నా. ఆల్సో మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టాను. నేను 2 క్వశ్చన్స్ ఇంకా ఆన్సర్లు చెప్పాలి. ఎవరా 2 వ్యక్తులు అంటే ఎవరైనా అయి ఉండొచ్చు. ఇవాళ నేను ఆ ఫోటోలు పెట్టడం నాకు ఎంతసేపు చెప్పండి, లేదా వాళ్ళ పేర్లు ప్లే చేసేయడం, లేదా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టకుండా సేఫ్ సైడ్ గేమ్ ఆడదాం అని చెప్పి ఇట్లా ఫోన్ చూస్తా పేరు చదవచ్చు. నేను మీరు ఆ ఛానల్కి వెళ్ళి ఆ ఛానల్లో హేట్ ఇచ్చే అవసరం లేదు. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. మన ఛానల్ నుంచి నేను ఎప్పుడో ఒకలా పెట్టుకుంటా. మన ఛానల్ నుంచి ఇంకొక ఛానల్కి వెళ్ళి
ఒక బూతు మాట ఒక సబ్స్క్రైబర్ రాసిన అది ఎవరైనా అయి ఉండండి ఒక వ్యక్తిని మనం టార్గెట్ చేసి ఆ వ్యక్తి దగ్గరికి మన సబ్స్క్రైబర్స్ని పంపించి వాళ్ళు ఒక మాట రాస్తే అది దట్స్ నాట్ వాట్ ఐ స్టాండ్ ఫర్. నేను అందుకే వాళ్ళిద్దరు పేర్లు బయటికి చెప్పట్లేదు. దో ఐ ఫీల్ వాట్ దే హ్యావ్ డన్ ఇస్ నాట్ ఎంటైర్లీ కరెక్ట్. రెండోది ఆ రెండో స్ట్రైక్ ఆ మెయిల్ నేను వేసాను కదా, కొంచెం గట్టిగా నీట్ గా స్ట్రాంగ్ వర్డెడ్ మెయిల్. అది ఇద్దరం కలిసి తేల్చుకుందాం కోర్టులో అన్నట్టే ఉంది. మాక్సిమం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడదాం అనే ఉద్దేశం ఉన్నవాడిని ఎవడు ఏం చేయలేడు. అలాగే వర్డ్ చేసి మెయిల్ పెట్టాను, ఆయన రిట్రాక్ట్ కూడా అయ్యాడు. అంటే రెస్పాండ్ అవ్వలేదు కానీ స్ట్రైక్ రిట్రాక్ట్ అయిపోయింది. హీస్ టేకెన్ ఇట్ బ్యాక్. అదే సుఖాంతం అయింది. అండ్ మిమ్మల్ని అందరినీ నేనేమైనా మిమ్మల్ని అడుగుదాం, మీతో ఏమైనా చేయించుకుందాం, లేదా నాకు తోడుగా నిలబడండి అనే పాయింట్ ఈ వీడియో యొక్క ఉద్దేశం కాదు. ఫండమెంటల్ రూట్ కాజ్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అడ్రస్ చేద్దాం అనుకున్నా. ఇవాళ నా జీవితంలో మంచి రోజు, ఒక మంచి మాట చెప్దాం అనుకున్నా అంతే. సరే, ఫర్ ఎగ్జాంపుల్, లేదు మీ వీడియోస్ ఈ ఛానల్ రావడం ఆగిపోతే మీరు ఏం చేయాలి, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అంటే, మన ఆల్రెడీ ఇంకొక బ్యాకప్ ఛానల్ మనం రెడీ పెట్టి ఉంచాం. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని ఉండండి. అఫ్ కోర్స్ దేర్ ఇస్ ఫ్యాషన్, గ్రూమింగ్, లైఫ్ స్టైల్ కాంటెంట్ కమింగ్ దేర్. బట్ మనం తగ్గం కాబట్టి ఇక్కడ ఎవరైనా ఏదైనా ఆపుదాం అని చూస్తే ఆ ఛానల్లో కంటిన్యూ అయిపోతుంది యాజ్ ఇట్ ఈస్ గా. సో ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో పెడతా కింద. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. ఇవాళ కూడా క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం మిమ్మల్ని సరదాగా. ఈ కాపీరైట్ లా ఏదైతే మన భారతదేశంలో ఇవాళ మనం వాడుతుంటామో, ఏదైతే లాలో లీగల్ గా మన ప్రొసీడింగ్స్ జరుగుతుంటాయో, దాన్ని కాపీరైట్ యాక్ట్ అని బేస్ చేసుకుని అది ఉంది. అది మన భారతదేశంలో, అది కాపీరైట్ యాక్ట్ అనేది మన భారతదేశంలో ఏ సంవత్సరంలో పెట్టారు? ఆప్షన్ ఏ ఇస్ 1965, ఆప్షన్ బి ఇస్ 1957, ఆప్షన్ సి ఇస్ 1963, ఆప్షన్ డి ఇస్ 1981. తెలిస్తే కింద రాయండి కామెంట్స్ లో. బట్ తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తే పక్కన వెరిఫైడ్ కంప్లీట్ గా వచ్చేస్తుంది. టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. అక్కడికి వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడాలన్నా, నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, నా ఫ్యాషన్ సెన్స్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. వచ్చేసేయండి, లెట్ us ఇంటరాక్ట్. అండ్ ఈ క్వశ్చన్స్ ఆన్సర్ అక్కడ స్టోరీస్లో లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీం నడుపుతున్న పేజ్ వాళ్ళని పెట్టేమంట. ఏజుడ్ గ్లోబల్ ఈజ్ ఆర్ ఛానల్, ఏజుడ్ అన్ఫిల్టర్డ్ కూడా మన ఛానల్. ఇవన్నీ కూడా బ్యాకప్ ఛానల్స్ లో పనిచేస్తాయి. వీటి లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. అండ్ మీరు ఇక్కడ దాకా ఈ వీడియోలో కూడా వచ్చారంటే యువర్ కోర్ ఆడియన్స్ ఈ వీడియో నుంచి కూడా ఏదైనా ఒక వాల్యూ పొందారనుకుంటున్నాను. నన్ను అడిగితే వాట్ ఈస్ ద వాల్యూ, వాట్ ఈస్ ద మోరల్ ఆఫ్ దిస్ ఎంటైర్ స్టోరీ అంటే, మన ఛానల్లో దాన్ని కాపాడుకోవడం కాదు, మనం స్వతహాగా కష్టపడి పైకి వస్తే ఎవరైనా దానికి భంగం చేకూర్చాలన్నా, భంగం చేకూర్చినా ఒంట్లో శక్తి ఉన్నంతకాలం, కష్టపడే తత్వం ఉన్నంతకాలం ఎవడు మనల్ని ఏం చేయలేడు అని చెప్పే ఉద్దేశం మాత్రమే. దీని మీద మీరు ఏమంటారు కింద కామెంట్స్ లో రాయండి. అండ్ మీరు ఇలా ఈ వీడియోస్ డైలీ చూస్తున్నారు కదా, అదే నా ప్రేరణ. దట్స్ మై ఇన్స్పిరేషన్. రోజు ఇలా నిర్భయంగా, నిర్మోహమాటంగా మాట్లాడడానికి. ఎంతమంది కొత్త వాళ్ళకి ఈ వీడియోస్ రీచ్ అవుతున్నాయి తెలుసా? ఈ వీడియో అంటే ఈ వీడియో కాదు, లోకల్ ఇష్యూస్ నుంచి మనం మాట్లాడేవి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు. అలాంటి కొత్త వాళ్ళలో ఒకవేళ మీరుండి ఈ వీడియోతో మీరు స్టార్ట్ అయి ఉంటే, ఖచ్చితంగా నా డైలీ వీడియోస్ మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేస్తే ఏదో ఒక వాల్యూటైన్మెంట్ పొందుతారని నేను చూస్తుంటాను. మరి అలాంటప్పుడు నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో ప్రపంచంలో ఉండే ఒక 7 డోర్స్ దట్ యూ మస్ట్ నెవర్ ఓపెన్. చాలా ఫార్బిడెన్ డోర్స్ అవి. దానికి ఒక్కొక్క డోర్కి ఒక్కొక్క రీజన్ ఉంది. ఒక మిస్టరీ టాపిక్ నేను చేశాను చాలా రోజుల తర్వాత. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ డేస్ ఆఫ్ జియో పాలిటిక్స్ ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు జియో పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్ ఉంది, అదే చూస్తాను అనుకుంటే దట్ వీడియో ఇస్ హియర్. రీసెంట్ డొనాల్డ్ ట్రంప్ కి భారతదేశానికి జరుగుతున్న ట్రేడ్ టిఫ్ గురించి దట్ వీడియో ఇస్ హియర్. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.